వెల్కమ్ టు ఏకే న్యూస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాటార మండలం దేవరంపల్లి, దామరకుంట గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు విలువ తెలుసుకోకపోతే మనం బాగుపడమని గుర్తించాలన్నారు. మన ఓటుతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మంత్రి ఎమ్మెల్యే నిన్నటి వరకు అనేక సమావేశాల్లో భయభ్రాంతులకు గురి చేశారని, ఇప్పటి వరకు 35 mm ట్రైలర్ చూపించారని, ఇక నుంచి 70 mm సినిమా చూస్తామని మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఎమ్మెల్యే ఈనాడు మన ఓటు కోసం ఉపాధి హామీ పని ప్రదేశాలకు వచ్చి గరీబుల నడుమ కింద కూర్చున్నాడని, ఓటుకు ఉన్న విలువ అలాంటిదని ఆయన వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సౌళ మాటలు నమ్మి 4 నెలలుగా గోసపడుతున్నామని, మళ్లీ నమ్మితే 5 ఏళ్లు ఆగమైపోతామని అన్నారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే ప్రజల్లోకి వచ్చి మాయమాటలు చెబుతున్నారని, అబద్దాలతో అధికారంలోకి రావడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైనని, అలాంటి అబద్దాలను నమ్మి మళ్లీ మోసపోద్దని ఆయన సూచించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సేవల అభివృద్ధి పనులు చేసిన కొప్పుల ఈశ్వర్ను ఆశీర్వదించాలని, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను గెలిపిస్తే మనకు అండగా ఉంటారని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకవుతారని ఆయన తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టం కాడికి వచ్చి మీ కష్టంలో భాగస్వాములయ్యే 4 ముచ్చట్లు చెప్పిపోతే ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీ అందరి బిడ్డగా మంత్రిలో పుట్టిన ఒక మామూలు కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తిగా ఒక అవకాశం, ఎమ్మెల్యే 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల అవకాశం వస్తే సౌండ్ పెరుగుతుంది. ఇంకా చూడు ప్రశ్న, అనేక మీటింగులలో చెప్పిన, నాకు మీతో సంబంధం ఓటు సంబంధం కాదు, నాది పేగు సంబంధం అని చెప్పిన. ఇవాళ అదే మళ్ళొకసారి చూపిస్తా ఉన్నాను మీ దగ్గరికి వచ్చి. కారణం, చాలా ఇంత పెద్ద దేశంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ ఉంటాయి. ఎవరు ఏం పనిచేయాలనేది మనం రాసుకున్నాము, రాజ్యాంగంలో రాసుకున్నాము. కనుక నాకు అధికారం లేకపోయినా 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాల అధికార పార్టీలో ఎంతో కొంత పనిచేసి సేవ చేసి, ఇవాళ మా ప్రభుత్వం లేకపోయినా, నేను ఎమ్మెల్యే లేకపోయినా మీ పక్షాన ఉండాలి. ఓట్లప్పుడు వచ్చి నాయకులు అనేక మాటలు చెప్తారు, ఆ మాటలు అమలు కావాలంటే మేము పోరాటం చేయాలి. దానికోసం ఇవాళ మీకోసం నిలబడి ఉన్నా. ఈ ఎన్నికలు నిజంగా చెప్పాలంటే మన కోసం వచ్చినాయి. ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు మీరు అడిగితే కూడా ఎవరు స్పందించరు. వచ్చే ఎన్నికలు చిన్న చిన్న ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు. ఆ ఎన్నికలు మన గొంతు వినిపించాయి. హైదరాబాద్లో, ఢిల్లీలో మన గొంతు వినిపించాయి. ఈ ఎన్నికలు మన గొంతు వినిపిస్తాయి. ఎంపీ అంటే రేపు హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, మన హక్కుల గురించి పోరాటం చేయడానికి ఈ గొప్ప అవకాశం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు, 5-10 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకన్నా మేము చాలా మంచిగా చేస్తామని అనేక విషయాలు చెప్పిండ్రు. 6 గ్యారంటీలు 100 రోజుల లోపలనే చేస్తామని హామీ ఇచ్చిండు. దాంట్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మన మంత్రి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే గారికి, వాళ్ళ కుటుంబానికి మనం దాదాపు 50 సంవత్సరాల అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉన్నదంటే, ఇప్పటికీ మన ఎమ్మెల్యే చాలా పెద్ద పదవిలో ఉన్నాడు. 4-5 నెలలు అవుతున్నది. రేపటి మన కాటార మండల ప్రజల ఓట్లతోటే గెలుస్తున్నారు. ప్రతిసారి మెజార్టీ, చాలా బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారు మీరు కాంగ్రెస్ పార్టీకి, వాళ్లకు. కానీ ఇప్పటి వరకు 5 నెలలైంది. రేపు మన పిల్లలకి ఏం చేస్తారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్లిస్తారు? ఆయన ఇండస్ట్రీ మినిస్టర్, ఐటీ మినిస్టర్. ఈ 4 నెలలనే ఆయన చెప్పాల్సింది ఉండే. నేను ఎన్నో ఎన్నికలలో అడిగినా, ఎన్నో మీటింగులలో అడుగుతున్నా. బెల్లంపల్లిలో ఒక చదువుకున్న కుటుంబం, వాళ్ళకి అవకాశం వస్తే ఆ బెల్లంపల్లిలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దాదాపు 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు, 200 మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు. మీ కుటుంబం కూడా హైదరాబాద్లో కంపెనీలు ఉన్నాయి కదా, మీరు కూడా ఇక్కడ తీసుకొచ్చి కాటారంలో, మంత్రిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎందుకు ఉద్యోగాలు ఇయ్యరు మా పిల్లలకు అంటే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంకా ఇప్పుడైతే ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్, ఐటీ ఇండస్ట్రీ నుంచి ఏం తీసుకొస్తాడో, మన భూపాలపల్లినా లేకపోతే సెంటనర్ కాలనీ మంత్రినా ఏమైనా ఇండస్ట్రీ పెడతారా ఇప్పటికి చెప్పలేదు, ఏమీ చేయలేదు. మీరు కష్టపడి గంటాలు తీస్తే ఏది సిమెంట్ రోడ్లు వస్తాయి, అది మీరు కూలీలు చేస్తే ఆ సిమెంట్ రోడ్లు వస్తాయి. సిమెంట్ రోడ్లు ఇచ్చి నా అంత సిపాయిలేరని చెప్తున్నారు. ఈ 4 నెలలు వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చేటువంటి సీసీ రోడ్లు
చాలా గొప్పగా చెప్తున్నారు. గది కాదు మనకు కావాల్సింది. చదువుకున్న పిల్లలు అడగాలి. వాళ్ళ కాటారం మండల పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఏం ఇండస్ట్రీ పెడతావు, ఏం ఐటీ కంపెనీ పెడతావు, మాకు ఉద్యోగాలు ఏమి ఇస్తావు? హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తే అక్కడ 50,000 వస్తే 10,000 మిగులుతాయి. అదే కాటారంలో ఉండి ఉద్యోగం చేస్తే 50,000 వస్తే 40,000 మిగులుతాయి. 10,000 ఖర్చు అవుతాయి మన దగ్గర. అంటే ఇంత వ్యత్యాసం ఉంటది. గా విషయం ఇప్పటి వరకు తమ్ముడో దిక్కు అన్నో దిక్కు నోట్ల సంచులు పట్టుకొని తిరిగినరు. నన్ను గరీబోని ఎమ్మెల్యే అయితే నా మీద అనేక 100 అబద్ధాలు పుట్టించారు. రోడ్ల మీద పోయే లారీలు అన్ని నాయే అన్నారు. ఇసుక దోసుకపోతాడు అన్నారు. ఎవరైనా సైకిల్ మించలి కింద పడి చనిపోయినా నేనే చంపినా అన్నారు. రకరకాల అబద్ధాలు పుట్టించి దూరం చేసి ఇప్పటి వరకు 5 నెలలైంది. తమ్ముడో దిక్కు అన్నో దిక్కు డబ్బులు ఎట్లా వంచిరో మీరే చూసిర్రు. పాపం మంచోళ్ళుగా కనబడ్డరు. 10 సంవత్సరాల అధికారం లేకపోతే అయ్యో పాపం అంటట్టున్నారు. కానీ ఇవాళ హైదరాబాద్ పోతే ఎవరిని రావద్దంటున్నారు. ఇక్కడికి వస్తే కలుస్తలేరు. వాళ్ళొచ్చి మాత్రం నేను ఎక్కడ చూసిన ఫోటో కనుక నేను అందరికీ ఇవాళ చాలా సంతోషంగా ప్రకటిస్తున్నా. మనం అంబేద్కర్ గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ అంటే ఇక్కడ ఎక్కువ ఎస్సీలకు మాత్రమే తెలుసు, బీసీలకు తెలియదు. ఆ ఎస్సీలు కూడా మర్చిపోతున్నారు. బీసీలకు దూరం చేసిరు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంబేద్కర్ అంటే ఆయన మనకు ఓటు ఇవ్వకపోతే ఇవాళ ఈయన మంత్రిగా వచ్చి ఇవాళ ఉపాధి హామీల పనుల కాడికి వచ్చి కింద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాడు. మనం కింద కూర్చోగానే సంతోషపడద్దు సుమా. ఆ కింద కూర్చుంటే మనకు వచ్చేది ఏమున్నది? హైదరాబాద్ లో తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో మనకు భోజనం పెడితే ఏమన్నా కొంత అయ్యో నయమే రా అనొచ్చు. మనం ఇంటి గడప దొక్కనియరు. కానీ ఇవాళ ఓట్ల కోసం అదే మన దగ్గర ఓటు లేకపోతే ఉపాధి హామీ పనులకు వచ్చి కూర్చునే వాళ్ళ, ఓట్లు వస్తే డబ్బులు ఇచ్చే వాళ్ళ, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. కనుక నేనేం చెప్తున్నా, ఇవాళ ఈ ఎన్నికలు చాలా మీకు అవసరం. 100 రోజులలోనే అన్ని ఇస్తాన్నారు, ఎగ్గొట్టిర్రు. వాళ్ళ మాటలనే చెప్పిర్రు మేము అన్ని ఇస్తామన్నారు. ఇవాళ ఏమి ఇస్తలేరు మన ఎమ్మెల్యే. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, మేము పేదవారికి ఏం చేయబోతామని కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారెంటీలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక 100 రోజుల లోపటే ఒక గ్యారెంటీలు నిన్న ప్రకటన చేసిండ్రు. ప్రతి ఇంటికి పోయి మనం గ్యారెంటీ కార్డు ఇవ్వాలి, ఇది మా గ్యారెంటీ కార్డ్ అని. విన్నారు కదా అమ్మా 6 ప్రభుత్వ పరిపాలన మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు. మేము వచ్చి 3 నెలలే, ఇంకా ఆ ఓపిక ఎందుకు లేదా? ఓపిక పట్టండి. మేము ఇంకా ఏదో ఇప్పుడే చూపెట్టినాం. ఏమంటారు సినిమాలో ట్రైలర్ చూపెట్టినాం. మా సంక్షేమ పథకాలు, మా అభివృద్ధి విషయంలో ట్రైలర్ కి ఆయనే అంటుండు. మళ్ళా ఏమో తొందర వచ్చిండ్రు ఆగరా అని అంటున్నాడు. ఇక ట్రైలర్ చూపించిండట, ఒకసారి మీరే వినాలి. 500 బోనస్ ఇస్తా అన్నారు. వాళ్ళే ఇస్తా అన్నారా లేదా? వాళ్ళు ఇస్తా అన్నారు. ఇవాళ వడ్లు కొనమని జనగామ మార్కెట్ లో ఒక అవ్వ కాళ్ళు మొక్కుతున్నది పోలీసు వాళ్ళది. అంటే వీళ్ళ సినిమా అంటే ఇది 70mm సినిమా చూపిస్తారట. ఇప్పటికే రైతులు మోటార్లు ఎత్తిపోతున్నాయి, కాలిపోతున్నాయి. ఆ తర్వాత మీరే వినాలి. ఎందుకంటే పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. ఎలక్షన్ రాగానే ముందు 4,000 ఇస్తామని మనసులను ఎడవిల్ల చేసిండ్రు. ఇప్పుడేమో 4 నెలలు అవుతున్నది, 4,000 లేవు, 4 కొత్త లేవు. పింఛన్ ఇస్తే 4 నెలలు అవుతున్నది, పింఛన్ లేదే. గెలిచిన తెల్లారి మీకు పింఛన్ ఎత్తాడే చెప్పిండ్రు. మా కొడుకులు గంజే పోతలేరు. గోళీల కన్నా లేవు నాకు దిక్కు. కట్టబట్టుకొని నడుపుతున్నా నేను. నెలకు 2 ఏళ్ళు గోళీలు అయిపోతున్నాయి. కానీ 2 ఏళ్ళు ఇస్తాను, 4 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళు మిగులుతా అనుకున్నా నేను. పెద్దగుట్ట పేరు పాకి రోడ్డు బతికినట్లున్నది. పెదగుట్ట పెరిగి పక్కిరోడు బతికినట్టున్నదట. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇలా కేసీఆర్ గారు బయటికి వెళ్ళి రైతు బంధు రాలేదని లొల్లి పెడితే మొన్నటి వరకు 4 ఎకరాల లోపల వాళ్ళకి వచ్చినాయి. ఇవాళ రాత్రి పడ్డాయి. 5 ఎకరాలు దాటిన వాళ్ళకు కూడా పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిండు. ప్రజలు నమ్ముతలేరు, 4 నెలలనే బాధపడుతున్నారని తెలిసి నిన్నదాకా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. ఇగో దేవుని తోడు నరసింహస్వామి మీద ఒట్టు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా. అక్కడ సరస్వతి మీద ఒట్టు పెట్టిండు, 2 లక్షల రుణమాఫీ చేస్తా. సమ్మక్క సారక్క మీద ఒట్లు పెట్టిండు, అయినా నమ్ముతలేరని ఇప్పుడు 5 ఎకరాల దాటిన వాళ్ళకు కూడా రాత్రి పైసలు వేసిండు. మేం గట్టిగా ఉంటేనే లేకపోతే 5 నెలలు వాళ్ళు ఇట్లనే సినిమా చూపించినట్టు రేపు 5 సంవత్సరాలు కూడా ఇట్లే చూపిస్తారు.
100 గ్యారెంటీలలో ఆరు గ్యారెంటీలలో మీకు ఆ 2500 రూపాయలు రాత్రి అయితే నిన్నైతే రాహుల్ గాంధీ ఆల్రెడీ వేసినా అని చెప్పిండు. అవి 2500 వేసిండ్రా? 2500 వచ్చినాయా? రాలే కదా. రాహుల్ గాంధీ ఏం చెప్తుండు? ఆల్రెడీ వేసినామని చెప్తుండు. అబద్ధం ఆడుతున్నారు. 500 సిలిండర్ రాలే. ఈ విధంగా అనేక అబద్ధాలు ఉన్నాయి. మళ్ళా గట్టనే కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు ఏ పథకం కూడా ఇవ్వరు. ఈసారి కర్రుగాల్చి వాత పెట్టి మాకు ఓట్లేస్తే అధికారం రాదు, మేము మీకోసం కొట్లాడతాం. ఈ గులాబీ జెండా ఉండి రేపు దేవరంపల్లి కన్నో గంగారం చౌరస్తాలో నిలబడి కొట్లాడితే వాళ్ళు మాటిచ్చిన 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు వస్తుంది, 2500 రూపాయలు వస్తాయి, 4000 పెన్షన్ వస్తుంది. ఇవన్నీ రావాలంటే మాకు బలం ఇవ్వండి. మేమేం కుర్చీలలో కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాదు, మీకోసం కొట్లాడాలంటే బలమి ఇస్తే మీకోసం కొట్లాడతాం. లేకపోతే ఇక కాంగ్రెస్కి ఓట్లేస్తే మాకేం కాదు, మేము ఏమి ఇవ్వకపోయినా మాకే ఓట్లేసిరని వాళ్ళు బిర్రుగా కూర్చుంటారు. కనుక ఈ ఎన్నికలు మీకోసం వస్తాయి. కర్రు కాచి వాత పెడతారు, మేము తప్పు చేసి అబద్ధాలు ఆడతారని భయం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు. లేకపోతే ఏమీ రావు, అన్నీ కొడతారు. ఇవాళ మీరే చూసిరు. నిన్న రాత్రి పడ్డాయి రైతు బంధు అంటే 5 ఎకరాల పైన వాళ్ళకు, నిన్నటి వరకు 4 ఎకరాల లోపల వాళ్ళకే వచ్చినాయి. కనుక ఇవన్నీ కూడా ఆలోచించండి. 5 లక్షల ఇల్లు రావాలన్నా వాళ్ళు మెడలు పంచాలంటే మేము కొట్లాడాలి. మమ్మల్ని భయపెట్టిస్తున్నారు, కేసులు పెడతామంటున్నారు, జైల్లోకి పంపిస్తామంటున్నారు. మా లీడర్లను తేపుకోలి కొంటున్నారు. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఎలక్షన్ల ముందు నుంచి కొంటున్నారు, ఇప్పుడు కూడా కొంటున్నారు. అయినా ఏదో పిరికడ మందిమైనా మీ బలం ఉంటే మేము కొట్లాడతాం. కనుక ఈ ఎన్నికలలో మంచిగా ఆలోచించి ఓటేయండి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నచ్చది మేము చెప్పే మాటలు, వాళ్ళు గొడవలు పెట్టే